వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విశాఖ టీడీపీ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి అన్నారు. ఇక గురువారం విశాఖ టీడీపీ కార్యాలయంలో నిన్నెందుకు నమ్మాలి జగన్ పేరిట ప్రత్యేక నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నువ్వే మా నమ్మకం అంటూ ప్రజలు మభ్యపెడుతున్న వైసీపీ ప్రభుత్వానికి సామాన్య ప్రజలు కనిపించడం లేదన్నారు. కనీసం నిత్యావసర ధరల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఇక ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులతో వినూత్న నిరసన చేపట్టారు. చూపించండి మేడం. మరి మేడం రాకుండా ఫోటో తీసి నమ్మాలి జగనన్నను దేనికి నమ్మాలి దేనికి నమ్మాలి చెప్తున్నావు దేనికి చెప్తున్నావు జగన్ దేనికి నమ్మాలి దేనికి నమ్మాలి ప్రజలు అప్పులు పాలే రాష్ట్రము అప్పులు పాలే ప్రజలు అప్పులు పాలే జగన్ ఈరోజు రాష్ట్రంలో రోజు రోజుకి నువ్వే మా నమ్మకం అనే స్లోగను పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటింటికి స్టిక్కర్లు అంటించేసి కార్ల మీద స్టిక్కర్లు అంటించుకోవడం జీవితం కాదు, పేదవాడి బ్రతుకులు నాశనం చేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో అతలాకుతలం అయిపోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుటుంబాల్ని అప్పుల పాలు చేసినటువంటి జగన్ని దేనికి నమ్మాలి, ఎందుకు నమ్మాలి? ఈరోజు నిన్ను నమ్ముకుంటే రాబోయే రోజుల్లో ఈ చెప్ప గెంజన్నమే గతవుతుంది రాష్ట్రంలో ప్రజలకి. నిత్యావసర ధరలన్నీ ఆకాశానికి తాకాయి కనుక ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో ఈ గెంజనంతో బ్రతకలేము, ఏం తినాలి, ఎలా బ్రతకాలని ప్రజలు నిన్ను దేనికి నమ్మాలని ఆకాంక్షిస్తారా చెప్పండి. ఈరోజు నిన్ను ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నాము. నువ్వు మా నమ్మకం కాదు జగన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న బియ్యమే సాక్ష్యం. ప్లాస్టిక్ బియ్యాన్ని ఇచ్చి తినమని చెప్తున్న వ్యక్తిని ఏ విధంగా నమ్మాలి? అలాగే నిత్యావసర ధరలు ఒక్కొక్కటి ఒకప్పుడు 60 రూపాయలది ఈరోజు 180 రూపాయలు అయిపోయింది. మినపప్పు, కందిపప్పు ఈరోజు 190 రూపాయలు అయిపోయింది. నూనె ప్యాకెట్ 130 రూపాయలు అయిపోయింది. బియ్యం అయితే ఇంక చెప్పక్కర్లేదండి, 1670 రూపాయలు పెట్టి ఎవడండి కొనుక్కొని తింటాడు? నువ్వు ఇచ్చింది 10,000, మేము ఇచ్చింది నీకు 20,000. మా జోబులోంచి తీసుకొనే నిన్నే నమ్మమంటే మేము మా జోబుల్లో ఇచ్చి నిన్నెలా నమ్ముతాం? మమ్మల్ని మేమే నమ్ముకోవాలి. కాబట్టి ఈరోజు గంజన్నం తినడానికైతే మేము సిద్ధంగా లేము, నిన్ని ఇంటికి పంపించడానికైతే మేము సిద్ధంగా ఉన్నాము. నువ్విచ్చే ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని తినడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు కనుక నువ్వు మా నమ్మకం కాదు బాబు. మా గొంతు మీద పీక తీసేసి మా జీవితాలను పనంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని మమ్మల్ని మళ్ళీ విడిచిపొమ్మని నువ్వు ఈ రాష్ట్రానికి పట్టిన శనిగా మేము భావిస్తూ మా నెత్తి మీద శనిగిని కడుక్కోవాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కనుక రానున్న 2024లో జగన్ మా నమ్మకం కాదని మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.